స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి నియామకాలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని షాప్ చైర్మన్ రవినాయుడు స్పష్టం చేశారు. అర్హులైన క్రీడాకారులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గతంలో లేని విధంగా 870 నకిలీ క్రీడా సర్టిఫికెట్లను పట్టుకున్నామన్నారు. మెగా డిఎస్సిలో 421 పోస్టులు స్పోర్ట్స్కు కేటాయించామన్నారు. దాదాపు 5,000 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్ విజేతలకు త్వరలో నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని ఆయన తెలిపారు. నాన్ లోకల్ది కేటగిరైజ్ అవుతానే ఆ లిస్టు కూడా ఆల్రెడీ 22 లిస్ట్ ఇచ్చారు. 1, 2, 3, 4, 5 ఎలిజిబిలిటీస్ ఇచ్చారు. 3 గ్రీవెన్స్ నచ్చాయి. ఇంకా స్కూటినైజ్ చేస్తున్నారు. మేము ఎవ్వరం కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావు. ఏ దొంగ సర్టిఫికెట్ ఉన్నా దాన్ని ఐడెంటిఫై చేయండి. ఏ నిజమైన క్రీడాకారుడికి అన్యాయం జరగకూడదని మొదటే చెప్పడం జరిగింది. డిఎస్సి పూర్తి అవుతానే ఆ సర్టిఫికెట్ల మీద ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాం. దాని ప్రకారం అసోసియేషన్స్ వాళ్ళు పర్ఫెక్ట్ ఎలక్షన్ చేయాలి, కమిటీ వేసుకోవాలి, వాళ్ళు ఆడిటింగ్ చేసుకోవాలి, శాప్కి దానికి సమర్పించుకొని రికగ్నైజేషన్ ఉండేలాగా చూసుకొని ఫెడరేషన్ ద్వారా లేఖ తీసుకొని వచ్చి పద్ధతి ప్రకారం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం తీసుకొని వచ్చింది. మొన్న పార్లమెంట్లో కూడా అయింది, అమెండ్మెంట్ అయింది. దాన్ని తీసుకొని వాటిని కూడా మేము శాప్లో ఏవైతే కీ పాయింట్స్ ఉన్నాయో అవి తీసుకొని బోర్డులో పెట్టుకొని దాన్ని కూడా మేము ఫాలో అవుతాం. ఒక నెలలో మళ్ళీ వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేయాలని కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి అసోసియేషన్స్తో మీటింగ్ అని చెప్పాం.